అర్ధశత్రువులు అయిన మనం ప్రేమించుకొని ఒక్కడవడం వింతగా లేదు? దానికన్నా మించిన వింత మనిద్దరం ఒకే ఊరి వాళ్ళం కావడం. మా కృష్ణ గారు చాలా మంచివారు. కృష్ణ గారా? ఆయన ఎవరు? మా దేవుడు. సెలవుల్లో కూడా జాలీగా గడపమని మనల్ని ఒక ఊరి వాళ్ళని చేశాడు. అయితే మీ కృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి మన పెద్దవాళ్ళ చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించేమను. ఎక్స్క్యూజ్ మీ. అవును, మిమ్మల్ని. కొంచెం ఇలా వస్తారా? చూడండి, మీరు నాకు నచ్చలేదు, అందుకే పట్టించుకోవడం లేదు. అయినా మీరు నా వెంట తిరుగుతూనే ఉన్నారు. ఇలా 1కి 10 సార్లు తిరిగితే జారిపడి ప్రేమిస్తాననుకుంటున్నారేమో. మీరెన్నేళ్లు నా వెనుక పాదయాత్ర చేసినా మీ చెప్పులు అరగటమే కానీ నా మన సూపర్ టైమింగ్ అండి. నెక్స్ట్ సున్నాల సరస్వతి. దా. 100కి 0. ఇంటి పేరు నిలబెట్టావు. చదువురాని దానివని దిగులు చెందకు లాలి లాల లాల. బాబు బాబు తగ్గదు బాబు. మమ్మీ సినిమాకేరా? అది కాదురా. ఒంటరిగా అనుకున్నావా? జంటగా నీతో అనుకున్నావా? మన కాలేజ్ బ్యూటీ సెనోరిటా. తప్పు మాది కాదే పిల్ల. అరే శ్రీ, ఏంట్రా అది బీర్రా. మాకు తెలదా? సాయంత్రం సరయు నా చెల్లెలు ఇంకోసారి నా చెల్లితో తిరిగితే, నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్సా? కొంపదీసి నాకు తెలియకుండా ఏ పిల్లనైనా పెళ్లి చేసుకున్నావా ఏంటి? మమ్మీ, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో కంగ్రాట్స్ కాదు చెప్పాల్సింది, కండోలెన్స్. నీ అల్లరి మాట్లాపి అసలు విషయం ఏంటో చెప్పు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ వసుంధరాదేవి, ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ వంశీని ఆస్ట్రేలియాలో జరగబోయే ఫ్యాషన్ డిజైన్ పాల సముద్రం నుంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండాలి. వాటేసుకుంటావా? దాన్ని చూసి మళ్ళీ మొగుడిని గుర్తెచ్చుకో. మధు, నిన్న ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఆఫ్ కోర్స్, నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు చెప్పించి గౌరవ మర్యాదలు నేర్పించి ఐ లైక్ మై డాడ్. ఇంకా 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 అమ్మ ఇష్టం. ఆఫ్ కోర్స్, నాకు మా అమ్మ. సారీ. నువ్వు నీ బాధ పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండా అయితే నీకైనా పెద్ద గుండారా? నువ్వు రౌడీ అయితే నీకైనా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలు. రవి, సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా. రాజా అంటే నువ్వేనా? అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. అడవులు, జంతువులు, క్రూర మృగాలు, జలపాతాలు. బిల్డప్లొద్దు, బిజినెస్ మాట్లాడుకుందాం. 50-50. పిల్లాడు అనుకున్నాను, టక్కర దొంగలా ఉన్నావే. కమిషన్ లేకుండా పేరు
ఆదికేశవరెడ్డి అంటే ఎస్ ఆయన. ఏంట్రా అన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. నా తాతని కంటితో తిడితేనే తట్టుకోలేని వాణ్ణి ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా. పిడికిలితో గుద్దానంటే పిడుగురాళ్ల దద్దలెళ్ళిపోవాలి. హైదరాబాద్ అమ్మాయి స్పెషల్ టెక్నిక్. అసలు రావటమే నీ మొహానికి చాలా ఎక్కువ. సంతోషించరా. మగపిల్ల నరే ఎవరే అనకూడదు, కళ్ళు పోతే తప్పు పాపం. పళ్ళు రాలిపోతే రా, వినపడిందా రా, మగ పురుగుల్ని నేనెప్పుడు ఇలాగే పిలుస్తాను రా. నీలాంటి పొగరబోతు పోట్లకి తరే అన్న ఒరే అన్న అందరం కలుసుంటే ఏదైనా సాధిస్తాం. విద్యార్థి నాయకుడు నాగరాజు, 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 విద్యార్థి నాయకుడు మీద అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడ్రా అతను? Johnny gonna ride there. Let's go, Johnny, Johnny, Johnny. Look at his dress. Looks like a beggar. Johnny, Johnny, Johnny. మా పూర్వగాళ్ళందరూ జానీ జానీ అంటుంటే అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలి అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. மன்னிச்ச வந்துவா இந்த மணிக்கிட்ட மன்னிப்பெல்லாம் கிடையாது. ஏண்டா என்ன திமிரு இருந்தா చెప్తున్నాగా తప్పైపోయిందని. ఏం డిస్కషన్ ఏంటి ఇక్కడ? సంధ్య రానువో పోదినే అన్న పిలుస్తుంది పో. తప్పుకో என்ன கிண்டலா? వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీని, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి నా స్టేట్ వచ్చి నా పేరే తెలీదా? శంకర్, వన్ అండ్ ఓన్లీ శంకర్ దీక్షిత్. నీకు నా సంబంధం ఏంటి? అప్పుడు ఆ వెదవుతో నన్ను నీ భార్య నేను वो इधर का को आएगा? ए पकड़ो पकड़ो सारे को। यार इधर आने का हिम्मत कैसा हुआ तेरा? वो कान का कुत्ता भेजा क्या तेरे को? నోట్లో బీడి ముక్క, బతకడానికి కొబ్బరి చెక్క. నువ్వా నన్ను చంపడానికి వచ్చిన రౌడీవి? రేయ్, బతికుంటే కొబ్బరి బోండాలు అమ్ముకొని బతకొచ్చు. పోరా. చూడప్పా, నీ ఆరో
రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూతకు ఇయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేసి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు నీకు కాదురా, ఆడికి పగల. మీరు నవ్వినప్పుడు చాలా చాలా అందంగా ఉంటారు సార్. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించి మ్యాటర్లోకి వచ్చాయి. సార్ చందా ఏమన్నా కావాలన్నా? చిన్న సంతకం కావాలి సార్. అరే ఏ పూరే సీట్ అమ్మారా హై ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు. ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారనుకో. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం. బాగున్నాను. బాగాలేనాడు ఆయన చాలా బాగున్నారు. సరేగా, నువ్వు వేళకు భోజనం చేస్తున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఆజా రే మేరే రాజా ఆజా. ఏం కావాలి? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? జరిగేదు డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇప్పుడు దాకా మీరు ఎదుటోళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే ఈడెవడు? వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళ. నీకు చిటికేస్తే రెచ్చిపోయే గుణం ఉందని ఆ రోజు నీ ఆఫీస్కి వచ్చినప్పుడే అర్థమైందిరా. చిటికేగానే రెచ్చిపోయా. నీకు ఇష్టం కదా నీ కేసులో ఎవిడెన్స్ ఎక్కడా అని అడుగుతావు కదా. నా కేసులో నాకు కావాలి. అక్కడ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణైతే ఆ గోడ పడిపోవాలి.
రేయ్, వీళ్ళ కోసం వెతకడానికి ట్రై చేయకు, ఎందుకంటే వీళ్ళకి నీకు మధ్యలో నేనున్నాను. నన్ను దాటుకొని వెళ్ళగలుగుతాననే నమ్మకం నీకు కుదిరితేరా, చంపేస్తాను. నిన్ను కాదు, ఆ నమ్మకాన్ని. చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయండి. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటమే పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా మరిగే రక్తం, పొంగే నరం, మండే గుండె, ఎగసే కండ, మడమ తిప్పని పౌరుషం, మసి చేసే రోషం, మాట మరవని మెదడు. ఇది నా బాడీ స్ట్రక్చర్. వీటిల్లో దేన్ని కెలికినా చాలా డేంజర్ భాయ్. కానీ ప్రేమించే నా మనసుని కెలికితే మాత్రం కనపడే జై. నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరు ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది. అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని కెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. పొద్దున్న ఇంటికి వచ్చే మీ కుర్రాళ్ళు ఏదో నాకు థ్యాంక్స్ పార్టీ అది ఇది ఇస్తా అన్నారు. ఎన్నారని చెప్పు. బెటర్ అండి, మీరుంటే మేము ఫ్రీగా ఎంజాయ్ చేయలేమండి. పార్టీకి డబ్బులు ఎందుకు కావాలా? అబ్బే వద్దండి. 500 అప్పేనా? అయ్యో బాబోయ్, 500 మేము అంత స్పెండ్ చేయలేమండి. హాయ్. ఈ మధ్య నీకు ఎందుకు తిన్నారా పూలు పట్టి? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? పెడే చట్నీ. ఇది భయం, ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటుందిరా? వెతుకు. డబ్బులో ఉంటుందా, అమ్మాయిలు తిరిగే క్లబ్లో ఉంటుందా, లేదంటే వాళ్ళ ఒంటి మీద జరే సభలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు ఇష్టం రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. మనల్ని వాడు చంపడానికి ట్రై చేసి మంచి పని చేశాడు సమీర. ఆ మూడో వాడు ఇక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు నేను వాడి కోసం వెతికాను, ఇప్పుడు వాడు నా కోసం వెతుకుతున్నాడు. ఇద్దరం ఒకే దారిలో ఉన్నాం.
పిక్కలుగా మీ స్కర్టేనా? మా కాలేజ్కి వచ్చి మమ్మల్ని కమెంట్ చేస్తావా? ఎవడరా నువ్వు? ఎవరా? ఈస్ ద హెడ్ ఆఫ్ యాంటీ లవర్ స్క్వాడ్. యాంటీ లవర్ స్క్వాడా? యాంటీ లవర్ స్క్వాడ్? యాంటీ లవర్ స్క్వాడా? ఎస్, మీ కాలేజ్ లో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయి లవర్స్ పర్సెంటేజ్ పెరిగిందని కంప్లైంట్స్ రావడంతో పైనుంచి మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఈ రోజు నుంచి కాలేజ్ లో క్లెవర్స్ ఉండాలి కానీ లవర్స్. టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ మిస్ నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. చిన్నప్పుడు జరిగిందంతా ఘటోత్కచుడు కూడా లేపలేనంత బరువు. మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా? బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. ట్రై చేస్తామంటే. చా సీరియస్ గా తీసుకుంటే సింగిల్ హ్యాండ్ ఎక్కువ నీకు. మరి లేపలేకపోతే నేను దేవుడిని ఒప్పుకోవాలి. లేపగలిగితే నువ్వు దేవుడు అంటూ మానేయాలి. డన్, మానేస్తా. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగా ఇచ్చేస్తానులే. ఏదో పని చేసి నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావు. లెట్స్ ప్లే అ గేమ్. ఏం మీరు నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీసు అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలిసుండవు. మా గన్లకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయబోతే కాల్చి పారేస్తాను. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని 4 వైపుల నుంచి లేపుకుంటూ పోతే ఎంతమంది బొందలు పడుకుంటారు. నీకంటూ నలుగురు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాలనిపించదా? ఏ నలుగురు బ్రో? అదే బాబాయో మామయ్యో తాతయ్యో. కుదిరితే అప్పు, లేదంటే డప్పు కొట్టే స్క్రాప్ బ్యాచ్. వాళ్ళ గురించి నాకెందుకు? ఏంటలా చూస్తున్నావు? కోపమా, చిరాక? నీ ఫీలింగ్స్ నేను హర్ట్ చేశానా? అది కాదు లిల్లీ, నీకు 60 వచ్చినప్పుడు నేను చూసుకోవడానికి ఎవరో ఒకరు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని ఏం చేస్తున్నారు? యోగా. తల బద్దలైపోతుంది. మ్యాంగోర్ పెక్కి పడాలంటావా? మరి పడాలన్నా? తీసుకురా. అదేంటి? విశ్వనాయక రాజ్య పాలక వేల కోట్ల అగ్ని. నేను స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో కాదు. ఈ సొసైటీ నేను చేంజ్ ఏం చేయట్లేదు. నేనెవరో, నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు. అలాగే తనెవరో, తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోను. సార్, వాడి వెనకాల చాలా పెద్ద గ్యాంగ్ ఉంది సార్. ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, కెమెరాస్, వాట్ నాట్ అన్ని అవతల వైపు షెడ్ లో ఉన్నాయి సార్. మీరు నా వెనకాల వస్తే మనం వెళ్ళి we can capture those culprits. సార్, వాడి ఫోటో నా దగ్గర లేదు కానీ వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతారు సార్, పక్కా. షూర్ సార్. కోట్ల పైగా జనాభా ఉన్న దేశంలో ఇలా నా సిస్టమ్ రన్ అవుతుంది. ఇంత హీనంగానా మనం బతుకుతుంది? అధ్యక్ష, మన బతుకుల్ని హీనమంటారా? దీన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. ఇట్స్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఆన్ రికార్డ్, మేడం స్పీకర్. పాలించే ప్రభువును కానని ఎందల పూలంగళ్ళ కాడి నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో దాంకున్న బెలగం పొనాల్లో పండుకున్న వదలా తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా.
కెమికల్ ఉంటుందంట. అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేంగా. బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారు బాస్? వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబే రే పూజ. ఎవరిని ఎవడు వదలాలరా? ఎవరిని ఎవడు వదలాలి? పావు గంట నుంచి నన్ను నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు, వాడిని కట్టలేదు. మందలుగా మీదకొచ్చిన చొక్క చెమట పట్టలేదు, నా చొక్క గుండి ఉండలేదు. ఎవరిని వదలాలి? బయటికి రా కొడక. వెళ్ళు. తాళాలు వచ్చి నేను రాలేనంటున్నా. వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? ఒక కాపరుంటాడు. దగ్గర లేవు, ఏం చేసుకుంటారో చేసుకోండి. కిషోర్, నాకు పిల్లకలు టచ్ అవ్వకముందే డబ్బులు ఇవ్వను. ఇలాంటి బేవస్థిరులు తిరగటానికి నేను అప్పివ్వలేదు. కిషోర్, పిచ్చి మాటలు మాట్లాడకండి. రే, ఎవడ్రా బేవర్సు? నువ్వే బేవర్సు, నువ్వే బోగ్గాడివి. చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే హెల్త్ ఇచ్చిందా? రావణగాడు పానిగాడు ఎక్కడ బే? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది. బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంతవరకు ఈ కొండ మీద నియమం. ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ఎవడు వాడు? ఎవడో